కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఈనాడు కాదు, అంటే గతంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కులాల ప్రకారం సర్వే చేపట్టి, సుదీర్ఘకాలం సర్వే చేపట్టి ఇంటింటికి తిరిగి కులగణన చేసిన తర్వాత దానికి చట్టరూపం కల్పించి తీర్మానం చేసిన తర్వాత ఆ లెక్క ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అంతకుముందు చట్టం చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇచ్చిన తర్వాత కూడా గవర్నరు ఆమోదించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ. ప్రణాళిక లేకుండానేది తప్పు, శుద్ధ తప్పు. ప్రణాళిక ఉంది కాబట్టి బీసీ కులగణన జరగాలి కాబట్టి భారతదేశంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా చట్ట ప్రకారము కమిషన్ అపాయింట్ చేసి ఇల్లులు తిరిగి వాళ్ళ సంతకాలు సేకరించి కులగణన చేసిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే 42% ఇచ్చిన తర్వాత ఇలా అడ్డుకుంటున్నది ఒకటి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోటువంటి బీజేపీ ప్రభుత్వం, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కోర్టులో కేసు ఇచ్చి ఇద్దరు కుమ్మక్కై దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము.